ఫస్ట్ మిరపకాయలు వేస్తుంది. నెక్స్ట్ పచ్చిమిర్చి వేగింది. ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తుంది అనమాట. ఆరు బయట వంట చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. మేము ఇంట్లో నుంచి బయటికి ఎత్తుకొచ్చినాం సిలిండర్. నెక్స్ట్ కరివేపాకు వేస్తుంది. బాగా కలుపుకోవాలి. కొంచెం పసుపు వేస్తుంది అనమాట. జస్ట్ నేను ఊరికే ఇలా కూర్చుంటున్నా. ఇది వేగే వరకు డాట్ మీద. ఇప్పుడు మళ్ళీ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తుంది అనమాట. చూడండి, చూడనికి ఎంత బాగుందో కలర్ఫుల్. ఆనియన్ గోల్డెన్ కలర్లో వచ్చింది కాబట్టి ఇప్పుడు మటన్ అనేది వేసుకోవాలన్నమాట. మీరు వెళ్ళక్కర్లేదా అక్క? నువ్వు పెట్టేది ఏమైంది? 2 పాయింట్ అంటున్నావు కదా. సరే 2 పాయింట్స్ వచ్చినాయి. మళ్ళీ ఇంకో పాయింట్ లోనేమో. అయ్యో, 2 పాయింట్స్ వచ్చినాయి. రాత్రి 1 పాయింట్ ఎత్తుకొస్తుందా? మళ్ళీ ఇప్పుడు కారం వేస్తుంది. ఇంతకుముందుకు పసుపు అల్లం వెల్లిపాయ ఇట్లా వేసుకున్నాం కదా. ఇప్పుడు ఉప్పు కారం వేసుకొని బాగా కలిపి పెట్టాలన్నమాట. బాగా కలిపితే ఇలా ముక్కలకు అనేది బాగా పడుతుంది అన్నమాట. చూడండి, చూడడానికి మంచిగా కలర్ఫుల్గా కనిపిస్తుంది అన్నమాట. చూడండి, ఇలా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు ఒక 2-3 వరకు టమాటా తీసుకోండి. కొంచెం జ్యూస్ అనేది చిక్కగా వస్తుంది కాబట్టి టమాటా అనేది తీసుకోవాలన్నమాట. చిక్కగా రావాలంటే టమాటా వేసుకోవాలి. దగ్గరికి పోసుకుంటే దగ్గరికి ఇలా కొద్దిగా వాటర్ వస్తే చూడండి ఎంత మంచి కలర్ అనేది వచ్చింది. సూపర్ కలర్ వచ్చింది కదా. ఓకే, ఇవి ఒక 5 మినిట్స్ అయినాక మళ్ళీ చూద్దాం. ఇప్పుడు చింతపండు గుజ్జు అనేది పోస్తుంది అనమాట. చింతపండు గుజ్జు పోస్తే కొంచెం గ్రేవీ చిక్కగా వస్తుంది అనమాట. అందుకని చెప్పేసి చింతపండు గుజ్జు అనేది పోస్తుంది. కొంచెం కారం కారంగా పుల్ల పుల్లగా టేస్టీగా బాగుంటుంది అనమాట. ఇంకేందాక ఉప్పా కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు వేస్తుంది. ఓకే, ఒక 5 మినిట్స్లో మటన్ కర్రీ రెడీ అవుతుంది అనమాట. 5 మినిట్స్ అనేది మనము ఉడికించుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇంకో మనకి ఇప్పుడు మూత తీసిన తర్వాత మంచిగా ఆయిల్ అనేది కనిపిస్తుంది కదా. ఆయిల్ కనిపించిందంటే మనకి 100% మటన్ అనేది ఉడికిందనమాట. ఇప్పుడు ఉడికింది కదా. ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా అండ్ ధనియాల పొడి వేసుకొని దించేసుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది అనమాట. అక్క వేసే కొంచెం చూడండి మటన్ మసాలా. మసాలా ధనియాల పొడి
ఓకే, ఇప్పుడు కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి, ఎందుకంటే మా అక్క చాలా బాగా చేస్తుంది వంటలు, అందుకని చెప్పేసి నేను చేయిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.